యూస్లెస్ ఫెలో. ఎందుకమ్మా అంత చిరుబుర్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది? ఇంకేం జరగాలమ్మా, నీ కుమారరత్నం నాకు చెప్పుకోలేనంత చిన్నతనం తెచ్చాడు. విజయ మళ్ళీ ఏం చేశాడమ్మా? ఎవరికో అన్యాయం చేశాడట. పెద్ద హీరోలాగా వీడు బయలుదేరెళ్ళి వాడితో యుద్ధం చేసి వచ్చాడు. అయ్యో, వాడికేం దెబ్బలు తగలేదు కదా? ఇంతకీ ఏడమ్మా వాడు? తల్లివి కదూ, వాడికే అపాయం జరగలేదు, శాంతించు. వాడేం బాపడతాడమ్మా, ఏం లాభం లేదు. ఇక వాడు తన పద్ధతులు మార్చుకోపోతే నేను నా ఉద్యోగం రిజైన్ చేయాల్సి ఉంటుంది. ఆ మాట అన్నావు, చాలా బాగుంది. నోరు మీరా. ఇదిగో ఇన్స్పెక్టర్ అమ్మావు, ఇది నీ స్టేషన్ కాదు, ఇల్లు. ఇక్కడ మమకారం ఒకటే తప్ప ఏ అధికారం సాగదు. చాలే ఎందుకురా దాన్ని ఇలా ఉడికిస్తావు? అమ్మా, నేనే దోపిడీలు దొంగతనాలు చేయలేదమ్మా. ఎవడో రౌడీ ఏదో ఒక ఆడపిల్ల చేపెట్లాగితే బుద్ధి చెప్పా అంతే. అందులో తప్పే ఉందమ్మా. అబ్బే, తప్పే లేదమ్మా. వాడేం చేసినా నీకు అసలు తప్పు అనిపించదుగా. అసలు వీడెవడు మధ్యలో? తప్పు చేస్తే శిక్షించడానికి మేము పోలీసులున్నా, చట్టం ఉంది. పోలీసులు చట్టం. ఆ రోజు నాన్నని మన కళ్ళ ముందు అతి క్రూరంగా హత్య చేశారే, వాళ్ళనేం చేశారు? మీ పోలీసులు. అక్కని అమానుషంగా అతి దారుణంగా హింసించి చంపారే, వాళ్ళనేం చేయగలిగింది మీ చట్టం. విజయ్, మన కుటుంబానికి జరిగిన ద్రోహాన్ని నేను మర్చిపోలేదని నువ్వు గుర్తుంచుకో. అడ్డదారులు తొక్కి ఆనాడు తప్పించుకోగలిగినా ఇప్పుడు సరైన సాక్ష్యాలతో నిరూపించి వాళ్ళ ఆటలు కట్టించడానికేరా నేను ఈ ఉద్యోగంలో చేరింది. అక్క, నువ్వు చెప్పేది ధర్మయుద్ధం. అది ఏ తొలి యుగాల్లోనో తప్ప ఈ కలియుగంలో పనికిరాదు. ఇప్పుడున్న యుద్ధ నీతి ముళ్ళును ముళ్ళుతోనే తీయటం, వజ్రాన్ని వజ్రంతోనే కోయటం. అందుకే నేను ఈ దారి తొక్కాను. ఏ చట్టం కళ్ళు కప్పి వాళ్ళు మన కుటుంబాన్ని నాశనం చేశారో ఆ చట్టంలోని బలహీనతల్ని అవకాశంగా తీసుకుని ఆ ముగ్గురి కథలు నేను ముగిస్తాను. అంటే నువ్వు అంతకుడు అవుతావా? అది నా ఒక్క మనస్సాక్షి తప్ప మరే సాక్షి తెలుసుకోలేని నిజం. నో, నెవర్. నేనున్నంత వరకు అది జరగనివ్వను. ఏ ఛాలెంజ్ చేస్తున్నావా? కోపం నా మీద, భోజనం మీద. మర్యాదగా చెప్తున్నాను, రా భోజనానికి. ఇదిగో నా సంగతి తెలుసుగా, ముద్దుగా 3 సార్లు పిలుస్తాను. రాకపోతే అంతే. నీకేరే చెప్పేది? 2వ సారి కూడా అయిపోయింది. 3వ సారిగా పిలుస్తున్నాను. భోజనానికి వస్తావా రావా? ఒరేయ్, నా తర్వాత పుట్టినవాడివి, నీకే ఇంత రోషం ఉంటే నాకెంత రోషం ఉండాలరా? పోరా. నేను తినబోతే నువ్వు తింటాకేం వచ్చిందో నీకే చెప్పేది. అమ్మ ఎదురు చూస్తుంటుంది. నేను నీలాగా 3 సార్లు 4 సార్లు అవకాశం ఇచ్చే మనిషిని కాదు. ఒకేసారి చెప్తాను, నువ్వు లేచి వస్తావా, కలిసి భోజేద్దాం, లేదా నేను బయటికి వెళ్ళిపోతాను. తిరిగి ఎప్పుడు వస్తావు నాకే తెలియదు. ఉంటాను. ఇంత సంగతులు చిత్తరించగలను. చెబుదలవే, దాంతో చాలా పని ఉంది. గుడికి వెళ్తే చెవులో పువ్వు పెట్టుకోవద్దు. సార్, నేను చెప్పిన కేసు ఇదే. 15 ఏళ్ల క్రితం రంగాపురంలో జాన్, జవే, జగన్నాథులని ముగ్గురు కుట్ర పన్ని అన్యాయంగా ఒక వ్యక్తిని హత్య చేశారు. ఆ కేసు గురించి నేను విన్నాను. ఏమైంది? ఆ ముగ్గురికి ఏం కాలేదు సార్. కానీ అకారణంగా గోపాలరావు అనే అమాయకుడు వాళ్ళ చేతుల్లో బలైపోయాడు. కొంచెం వివరంగా చెప్పు. ఎస్ సార్. ఆనాడు ఆ ముగ్గురు చేసిన హత్యని కళ్ళారా చూసిన ఒకే ఒక్క సాక్షి గోపాలరావు. ఆయన కోర్టులో సాక్ష్యం చెప్పటం వల్ల ఆ ముగ్గురికి కఠినమైన శిక్ష విధించబడింది. ఆ ముగ్గురు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. అయినా తమ శిక్షకి కారకుడైన ఆ సాక్షి గోపాలరావు పైన పగబట్టారు. ఎలాగైనా ఆయన్ని హతమార్చాలని ఎన్నో పథకాలు వేశారు. ఒకనాడు ఎలా తప్పించుకున్నారో తెలియదు గాని ముగ్గురు తప్పించుకున్నారు. చేతులకు
సంకెళ్లతో జైలుకు వెళ్లిన వాళ్ళు ఇంత అర్ధరాత్రిని అంతం చుట్టానికి ఎలా వచ్చారా అని ఆశ్చర్యపడుతున్నావా గోపాలరావు? మేమే నేరస్తులమని కోర్టులో సాక్ష్యం చెప్తావే? నీకెంత డబ్బు ఇస్తామన్నా వినకుండా మమ్మల్ని జైలుకు పంపావు కదూ. మేం చేసిన హత్య చూసింది ఈ కళ్ళే కదూ. మీకు దండం పెడతాను. మా పాపాన్ని చూసిన ఈ కళ్ళతో ఈ లోకంలో ఏ పుణ్యాన్ని చూడని సంచే. బేటే కుత్తే అనుకున్న దానికంటే ఎక్కువే సాధించాం. లెట్స్ గో. ఓకే. డాయ్ 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 డాయ్. ఇప్పుడు చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, కళ్ళారా చూసిన నిజం చెప్పడమే నా భర్త చేసిన నేరమా? నీ తరపున మేము న్యాయవాదులు అందరూ ఉన్నాం, నీకెందుకు నిజం చెప్పు అని ఆ రోజు బలవంతంగా నా భర్త చేత నిజం చెప్పించారే, అందుకని ఆయనకి జరిగిన ఉపకారమా? ఆవేశపడకమ్మా. నీ భర్త మీద పగ సాధించడానికి వాళ్ళకి ఎలాంటి అవకాశము లేదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. లేదండి, నా కళ్ళారా చూశాను, నా మాట నమ్మండి. కావాలంటే ఈ పసి వాళ్ళని అడగండి. అంటే వాళ్ళు ముగ్గురు జైలు నుంచి తప్పించుకొని ఉంటారా? ఇంపాసిబుల్. వాళ్ళని జైల్లో పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఇంతవరకు తప్పించుకోలేదు, కనీసం అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. మరి వీళ్ళంతా వాళ్ళని చూసామని గట్టిగా చెబుతున్నారే, అది అబద్ధం అంటారా? చూడండి సార్, ఈ ఘోరం వాళ్లే చేశారని వీళ్ళంత గట్టిగా చెప్తున్నారు, వాళ్ళు ఇక్కడే ఉన్నారని నేను అంత గట్టిగా చెప్తున్నాను. అది కాదండి, ఒకవేళ పొరపాటున మీరు... సారీ సార్. చూడండి, ఆ ముగ్గురు హంతకులు జైల్లోనే ఉన్నారని ఒకే ఒక్క సాకుతో కోర్టు ఆ కేసుని కొట్టేసింది సార్. ఇస్ ఇట్? అవును సార్. ఆనాడే మన డిపార్ట్మెంట్ ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించుంటే తప్పకుండా హంతకుల్ని మనం పట్టుకోగలిగే వాళ్ళ సార్. వాట్ డు యు మీన్ బై దట్? ఐఎమ్ సారీ సార్. సార్ ప్లీజ్, మీరు అనుమతిస్తే తిరిగి ఆ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్. మిస్ దుర్గా, నిజమైన నేరస్తుల్ని శిక్షింపజేయటమే ఈ డిపార్ట్మెంట్ లక్ష్యం. వాళ్లే అసలైన నేరస్తులని మీరు ఎప్పటికైనా రుజువు చేయగలిగితే అది మీ ఒక్కరికే కాదు, మన డిపార్ట్మెంట్కే గర్వకారణం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది సరే సార్, వాళ్లే హంతకులని ఇంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నావు? కళ్ళారా చూశాను కాబట్టి, కడుపు రగిలి ఏడ్చాను కాబట్టి సార్. హత్య చేయబడిన గోపాలరావు నా తండ్రి ఆ మారణ హోమంలో చర్చబడి ప్రాణాలు పోగొట్టుకుంది నా తోబుట్టు సార్. ఐఎమ్ సారీ. సారీ ఇన్స్పెక్టర్. యూ కెన్ ప్రొసీడ్ విత్ ది కేస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.